అందరికీ హరి ఓం. సంస్కృత పాఠాలకి స్వాగతం. క్రిందటి వీడియోలో సంస్కృతంలో మనల్ని మనం ఏ విధంగా పరిచయం చేసుకోవాలి, తర్వాత ఎదుటివారి పేరు ఎలా అడగాలి, పురుషులకైతే ఏంటి, స్త్రీలకైతే ఏంటి అనే విషయం తెలుసుకున్నాం. ఈరోజు మరొక విషయం తెలుసుకుందాం. దగ్గరున్న వ్యక్తి, దూరం ఉన్న వ్యక్తి ఏ విధంగా చెప్పాలి ఆ విషయం తెలుసుకుందాం. ఉదాహరణకి శివ అనే వ్యక్తి దూరం ఉన్నాడు అనుకోండి. ఫస్ట్ పేరు ఎలా మారుతుంది? శివ అనే వ్యక్తి పేరు శివః అవుతుంది. ఆ వ్యక్తి దూరం ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటామంటే సహ శివః అంటామన్నమాట. శివ అనే వ్యక్తి అక్కడ దూరం ఉంటే ఆ వ్యక్తిని చూపిస్తూ సహ శివః. అదే శివ అనే వ్యక్తి మనకు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, సమీపంలో ఉంటే ఏషః శివః అంటామన్నమాట. అర్థమైందా? సహ శివః అంటే శివ అనే వ్యక్తి దూరం ఉన్నట్టు. ఏషః శివః అంటే శివ అనే వ్యక్తి మనకు దగ్గరగా ఉన్నట్టు. అంతే తేలిక. రామః అనే వ్యక్తి అనుకోండి, దూరం ఉంటే ఏమంటాం ఇప్పుడు? సహ రామః. దగ్గరుంటే ఏషః రామః. విష్ణు అనే వ్యక్తి దూరం ఉన్నాడు, సహ విష్ణుః. ఏషః విష్ణుః దగ్గరుంటే గనక. ఇలా తేలిక. ప్రతి పేరుని ఈ విధంగానే మనం ఉదాహరణ తీసుకోవచ్చు. అదే దూరం ఉన్న వ్యక్తిని ప్రశ్నించాలంటే, తనెవరని ప్రశ్నించాలంటే ఎలా? సహ కః అనాలి. కః అంటే ప్రశ్నించడం, ఎవరు అని ప్రశ్నించడం. పుల్లింగ శబ్దాలకు అది వర్తిస్తుందన్నమాట. దగ్గరున్నప్పుడు ఏషః కః అనాలి. అప్పుడు జవాబేంటి? సహ కః అంటే శివ అనే వ్యక్తి ఉంటే సహ శివః అవుతుంది. రామః ఉంటే సహ రామః అవుతుంది. దగ్గరున్న వ్యక్తిని ప్రశ్నించామనుకోండి, ఏషః కః. అప్పుడు దగ్గరున్న వ్యక్తి రామ అనే వ్యక్తి అయితే ఏషః రామః అని జవాబు వస్తుంది. అర్థమైంది కదా? ఏషః, సహ, కః. ఏషః అంటే దగ్గరున్న వ్యక్తిని సూచించడానికి, సహ అంటే దూరం ఉన్న వ్యక్తిని సూచించడానికి, కః అంటే ప్రశ్నించడానికి. అదే స్త్రీలకైతే లలిత అనే వ్యక్తి దూరం ఉందనుకోండి, అప్పుడు ఏమనాలంటే సా లలిత. దగ్గరుంటే ఏషా లలిత, సా లలిత, ఏషా లలిత. లక్ష్మి అనే వ్యక్తి దూరం ఉంది, అప్పుడు ఏమనాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా సా లక్ష్మి. దగ్గరుంటే ఏషా లక్ష్మి. ప్రశ్నించాలంటే ఇక్కడ కా అవుతుంది. సా కా, ఆమెవరు అంటే సా లలిత. ఏషా కా, ఈమెవరు? ఏషా లలిత. ఇంకా సరస్వతి, లక్ష్మి అనే పేర్లు మార్చుకొని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటాను. ఏషా, సా, కా. ఇప్పుడు వస్తువులు అయితే కనుక మరి ఉదాహరణకి కరవస్త్రం, కర్చీఫ్. ఇది దూరం ఉందనుకోండి, తత్ కరవస్త్రం అనాలి. ఇదే దగ్గర ఉంటే ఏతత్ కరవస్త్రం. అర్థమైంది అనుకుంటా. దువ్వెన, కంకతం. దూరం ఉంటే తత్ కంకతం. దగ్గర ఉంటే ఏతత్ కంకతం. పుస్తకం, తత్ పుస్తకం, ఏతత్ పుస్తకం. మరి ప్రశ్నించాలి కదా, తత్ కిం అంటే అదేంటి? తత్ కరవస్త్రం. ఏతత్ కిం ఇదేంటి? ఏతత్ కరవస్త్రం అంటే దూరం ఉంటే తత్, దగ్గర ఉంటే ఏతత్. తత్ కిం తత్ కంకతం, ఏతత్ కిం ఏతత్ పుస్తకం. ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు వస్తువులకు సంబంధించి ఏమవుతుంది? దగ్గరుంటే ఏతత్, దూరం ఉంటే తత్, ప్రశ్నించాలంటే కిం. అర్థమైంది అనుకుంటాను. నేను కొన్ని పదాలని మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను ఇక్కడ. ఆ పదాలను మీరు పుల్లింగ పదాలు, స్త్రీలింగ పదాలు, నపుంసకలింగ పదాలు, కొన్ని పురుషుల పేర్లు, కొన్ని స్త్రీల పేర్లు, కొన్ని వస్తువుల పేర్లు మీకు ఇస్తాను. ఆ పేర్లకు తగ్గట్టుగా ఇందాక మనం చర్చించుకున్నట్టుగా పురుషులకైతే ఏ విధంగా, స్త్రీలకైతే ఏ విధంగా, వస్తువులకైతే ఏ విధంగా, వాటికి తగ్గట్టుగా సర్వనామ శబ్దాలను వాడి కామెంట్స్లో ఉదాహరణలు పోస్ట్ చేయండి. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం.